గాజు గ్లాసు గుర్తుపై ఓటేద్దాం. శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని గెలిపిద్దాం. తెనాలికి బంగారు భవిష్యత్తు అందిద్దాం. ఉరుముతోంది హక్కుగళం, సామాన్యుడి నిశ్శబ్దం బద్దలైతే మహోద్యమం. జనసేనొక పోరాటం, మార్పు కొరకు ఆరాటం. కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి. బాధ్యత గల పౌరుడుగా దయచేసి 2024 మే 13న జరిగే పోలింగ్ లో మీ ఓటు హక్కు వినియోగించుకోండి. స్టార్ శ్రీనిధి లిమిటెడ్ లో మెంబర్ అవ్వండి. రోజువారీ రికరింగ్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి మీ పొదుపు పథకాలపై 12% వరకు వార్షిక వడ్డీని పొందగలరు. బంగారం మరియు తనఖా రుణాల కోసం మమ్మల్ని సంప్రదించండి. స్టార్ శ్రీనిధి లిమిటెడ్, శ్రీ అవెన్యూ, కొత్తపేట, తెనాలి. ఎందుకంటే ఐతానగర్ లో కూడా మీరు చూశారు ఎటువంటి సంఘటనలు జరుగుతున్నాయో. లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఎన్ఫోర్స్ చేస్తాం మనం. ఇక్కడ ఎవ్వరు కూడా వాళ్ళ లైన్ దాటి పరిధి దాటి వాళ్ళు వ్యవహరిస్తే ఎంతటి వారైనా సరే సహించే పరిస్థితి కాదు. గంజాయి, తెనాల్లో గంజాయి విక్రయం ఒక్క వారం రోజులనే దాన్ని మూసివేసే విధంగా ప్రభుత్వం రాగానే ఆ ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే ఎంతో మంది తల్లుల ఆవేదన, ఒక మార్పు తీసుకురావాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా బలమైన లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్ చేసి గంజాయి విక్రయం మాత్రం తెనాల్లో వారం రోజుల లోపే మూసివేసే ప్రక్రియ 100% చేస్తామని. ఒక్క వారం రోజుల్లోనే గంజాయి తెనాలిలో లేకుండా చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్. తెనాలి ఐతానగర్ లింగారావు సెంటర్ నుండి ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్తో పాటు గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొనగా, వారితో పాటు మాజీ మంత్రి నండపనేని రాజకుమారి, బీజేపీ నాయకులు పాటిపండ్ల రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి పాల్గొన్నారు. లింగారావు సెంటర్ నుండి పెద్ద సంఖ్యలో ఈ రోడ్ షో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బాణాసంచా కాలుస్తూ భారీ ఊరేగింపుగా రోడ్ షో జరిగింది. అభిమానులు పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. ఈ ఊరేగింపు ఐతానగర్ నుండి రజక చెరువు మీదుగా ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, మున్సిపల్ కార్యాలయం, వహాబ్ చౌక్ మీదుగా జనసేన కార్యాలయానికి చేరుకుంది. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే లా అండ్ ఆర్డర్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ఎవరికైనా అన్యాయం చేస్తే సహించే ప్రసక్తే లేదన్నారు. ఎంపీ అభ్యర్థి పెమ్మసాని తాను నిజాయితీగా నిలబడతామని, విలువలతో కూడిన రాజకీయం చేస్తానని, పేదవాడికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని వాగ్దానం చేశారు మనోహర్. పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఉన్న కంపెనీలను తరిమేస్తే యువతకు ఉపాధి ఎలా దొరుకుతుంది అంటూ ప్రశ్నించారు. అదేవిధంగా జగనన్న కాలనీలు తెనాలికి దూరంగా ఏర్పాటు చేస్తే వారి రాకపోకలకు ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? అయినా అందులో కూడా అవినీతి ఆరోపణలు ఉంటూ తీవ్రంగా దుయ్యబట్టారు చంద్రశేఖర్. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు ప్రసంగించారు. ఇక యుద్ధం బదులు ఈ సైకో పాలనకు నేడు అంతం మొదలు. చల్ సాగవు కథలు, ఇక తప్పవు వదలు. ఈ జగన్నాటకాలను పసిగట్టిరి ప్రజలు. బ్రహ్మ విష్ణు ఈశ్వరులే కలసి కథం తొక్కగా, భస్మాసురులందరూ ఇక భస్మమేర చిత్తుగా. ఈ మూడు జెండలు నీతికి సంకేతం, న్యాయానికి సంకేతం, ధర్మానికి సంకేతం. ఆ మూడు రంగులు ఓటుకి శ్రీకారం, ఆ మార్పుకి శ్రీకారం, అభివృద్ధికి శ్రీకారం. సిద్ధం కదులు, ఇక యుద్ధం బదులు. ఈ సైకో పాలనకు నేడు వంతం మొదలు. సాగవు కథలు, ఇక తప్పవు వదలు. ఈ జగన్నాటకాలను పసిగట్టిరి ప్రజలు. కోట్లు చేసావు అప్పులు, ఆ లెక్క పెడితే చాలవు నీ తప్పులు. చేత కాని మాటలే నీ గొప్పలు, ఆ ఇకపైన ఉడకవు నీ
ఈ మూడు జంటలు నీతికి సంకేతం, న్యాయానికి సంకేతం, ధర్మానికి సంకేతం. ఆ మూడు రంగులు ఓర్పుకి శ్రీకారం, ఆ మార్పుకి శ్రీకారం, అభివృద్ధికి శ్రీకారం. సిద్ధం కదులు ఇక యుద్ధం బదులు ఈ సైకో పాలనకు నేడు వంతం మొదలు సాగవు కథలు ఇక తప్పవు వదలు ఈ జగన్నాటకాలను పసిగట్టిన ప్రజలు వేషాలు వేస్తిరే రజినో రాజాలు, మోసాలు చేస్తిరే రజినో రాజాలు, హామీలు ఇస్తిరే రజినో రాజాలు, తీర్చకనే పోతిరే రజినో రాజాలు. బయటకేమో బుద్ధులంట అమ్మలారా, వీళ్ళ పులుగు బుద్ధి లోపలుంది అక్కలారా. వైసీపీని నమ్మకండి అన్నలారా, మీరు ఓటసలే వేయకండి తమ్ములారా. దగ్గర పడ్డాయి మీకు రోజులు జగను ఆ కొడగాలి భద్రం ఇక గాజు ఐతా నగర్ నుంచి మనం మన నామినేషన్ అప్పుడే చూసాం. ప్రజాయాత్ర కాస్త ఒక తిరుగుబాటు యాత్రగా మారి ఈరోజు విజయ యాత్రగా మనం సాగుతున్నాం ముందుకి. అది కేవలం మీ అందరి ఆశీర్వచనలతోటి, నిండు మనసుతోటి ప్రతి కార్యకర్త నాయకులు అద్భుతంగా వార్డు పార్టీలప్పుడు కానివ్వండి, మనం చేసే ప్రతి కార్యక్రమాల్లో కూడా అందరూ పాల్గొని ప్రజలతో పాటు మనం ముందుకెళ్తున్నప్పుడు మనకు అర్థమైంది వాళ్ళ ఆవేదన, ఏ విధంగా ఒక మార్పు కోసం ఎదురు చూస్తున్నారో, ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టే పరిపాలన సాగిందో దానికి వ్యతిరేకంగా అందరు కూడా మారారు. నేను మీకు మాట ఇస్తున్నా, ఈ రోజున విలువలతో కూడిన రాజకీయాలు చేస్తాం, మేమిద్దరం నిజాయితీగా నిలబడతాం, ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా, అవినీతికి ఎక్కడ తావు ఇవ్వకుండా చేసే ప్రతి కార్యక్రమం ఎవరైతే అర్హత ఉందో ఆ పేదవాడిని కాపాడుకునే విధంగా మంచి సంక్షేమ కార్యక్రమాలు, అదే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసి మరొకసారి తెనాలికి ఆ పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా అందరం కూడా కలిసి ముందుకెళ్దాం. ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తున్నాను, నేను 2 విషయాలపైన నేను ప్రస్తావించాను నా ఎలక్షన్ క్యాంపెయిన్ మొత్తంలో. మొట్టమొదటిది, తెనాలి నుంచి విజయవాడకు వెళ్ళే రహదారి అది నాలుగు లేని రహదారిగా మార్చాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అదేవిధంగా తెనాలి నుంచి గుంటూరు వెళ్ళే రహదారిని కూడా 4 లేన్ల రహదారిగా దాన్ని మార్చాలి. 2 ముఖ్యమైన అంశం, ఎందుకంటే ఐతా నగర్లో కూడా మీరు చూశారు ఎటువంటి సంఘటనలు జరుగుతున్నాయో. లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఎన్ఫోర్స్ చేస్తాం మనం. ఇక్కడ ఎవ్వరు కూడా వాళ్ళ లైన్ దాటి పరిధి దాటి వాళ్ళు వ్యవహరిస్తే ఎంతటి వారైనా సరే సహించే పరిస్థితి కాదు. గంజాయి, తెనాల్లో గంజాయి విక్రయం ఒక్క వారం రోజులనే దాన్ని మూసివేసే విధంగా ప్రభుత్వం రాగానే ఆ ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే ఎంతో మంది తల్లుల ఆవేదన, ఒక మార్పు తీసుకురావాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా బలమైన లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్ చేసి గంజాయి విక్రయం మాత్రం తెనాల్లో వారం రోజుల లోపే మూసివేసే ప్రక్రియ 100% మేము చేస్తామని, భవిష్యత్తులో కూడా మన అందరం ఇదే విధంగా కలిసి పనిచేసుకుందాం. రాజా గారు కొంతవరకు అభివృద్ధి కార్యక్రమాన్ని ముందు సాగించారు, ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ముగ్గురం కలిసి ఈ ప్రాంతానికి, మన ప్రజలకి, కార్యకర్తలకి, నాయకులకి అండగా నిలబడే విధంగా మరొకసారి ఇందాక అన్నట్టు తెనాలికి మరొకసారి ఆ కీర్తి ప్రతిష్ట తీసుకొచ్చే విధంగా అందరం కలిసి పనిచేసుకుందాం. విలువలతో కూడిన రాజకీయాలు చేసుకుందాం. అక్కడ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, ఈ ముగ్గురు సారథ్యంలో ఒక అద్భుతమైన ప్రభుత్వం ఏర్పాటు చేసి ఇచ్చిన ప్రతి హామీని ప్రజలకి మనం నెరవేర్చే విధంగా ముందుకెళ్దామని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించాల్సిన అవసరం, బాధ్యత కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు ఇచ్చి చరిత్రలో ఎవ్వరికి ఇవ్వనటువంటిది చేస్తే ఆయన ఏం చేశారంటే చాలా హామీలు ఇచ్చుకుంటా వచ్చారు. ఇందాక వారు అన్నట్టు నర్సిరెడ్డి గారు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామని ఆయన చెప్తే మనందరం నిజమైన జాబ్ క్యాలెండర్ అనుకుంటే ఆయన మనసులో అనుకున్నది సాక్షి క్యాలెండర్. జనవరి 1 సాక్షి క్యాలెండర్ ఇస్తారనుకున్నారు. మాకు కావాల్సింది సాక్షి క్యాలెండర్ కాదు బ్రదర్, మాకు కావాల్సింది జాబ్ క్యాలెండర్ అనేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. అమరావతిని బొత్స సత్యనారాయణ గారు అంటారు అది శ్మశానం లాగా ఉంది అంటారు. మరి శ్మశానం లాగా ఉంటే మీరు పేదవాళ్ళకి అక్కడ పట్టాలు ఎందుకు ఇచ్చారు అంటే ఆ శ్మశానానికి వాళ్ళు కాటి కాపరులాగా ఉండాలని ఇచ్చారా? వాళ్ళు మీరు ఎందుకు ఇచ్చారు?
అక్కడ జోన్లుగా విభజించి చంద్రబాబు నాయుడు గారు ఒకటి ఐటీ హార్డ్వేర్ పార్క్ గా 2500 ఎకరాలు, అదేవిధంగా 2500 ఎకరాలు పేదలకి భూమిస్తే దీన్ని అక్కడ మార్చి ఆ రాజధానిని పూర్తిగా, అంటే మళ్ళీ చరిత్రలో పొరపాటును కూడా అది క్యాపిటల్ గా డెవలప్ అవ్వకుండా ఉండాలి అనే విధంగా తయారు చేసినటువంటి దుర్మార్గపు ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి గారు. రాబోయే తరాలకు సంబంధించి, అంటే వచ్చే సంవత్సరాలకు సంబంధించినటువంటి మందు ఆదాయాన్ని కూడా ఈరోజు తాకట్టు పెట్టి ఈరోజు రాష్ట్రాన్ని మొత్తం కూడా అప్పులమయం చేసినటువంటి పరిస్థితి. వచ్చిన కంపెనీలు, ఉన్న కంపెనీలు అన్నిటినీ తరివేస్తే యువతకి ఉపాధి ఎలా వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు అని నేను అడుగుతా ఉన్నా. మరి నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని పొద్దున లెగిస్తే అంటాడు. మరి ఒక డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేశారు. మరి అది ఎలా? ఇంకొకటి, డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ అడిగిన పాపానికి ఒక మానసిక రోగిగా చిత్రీకరించి మరి వారిని కూడా చంపేశారు. ఏ విధంగా మీరు ఎస్సీలు, ఎస్టీలు అని మీరు మాట్లాడుతూ ఉంటారు. సర్వే రాళ్లు బాతడానికి, ఈ జగన్మోహన్ రెడ్డి గారి అందమైన ముఖ చిత్రాన్ని చెక్కటానికి ఆ సర్వే రాళ్లకి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఎవరికి, ఎందుకు ఈ డబ్బు? ఇన్ని వేల కోట్ల రూపాయలు ఉంటే మీరు బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లకి ఎంతో కొంత డబ్బులు ఇవ్వచ్చు. ఆ కార్పొరేషన్లన్నీ నిర్వీర్యం చేసి పేరు కార్పొరేషన్లు పెట్టారు, కానీ అక్కడికి వెళ్తే తాగడానికి కప్పు కాఫీ ఉండదు, కూర్చోడానికి ఒక కుర్చీ కూడా ఉండనటువంటి పరిస్థితిగా ఈరోజు చేశారు. మరి మీ బిడ్డ అంటూ ఆయన పోషించినటువంటి క్యాన్సర్ గడ్డ ఈరోజు గంజాయి. ఇది వాస్తవం కాదా? ప్రతి గల్లీలో కూడా గంజాయి ఉంది. నేను ఒకటే చెప్తా ఉన్నా, గంజాయి అమ్మేవారికి కానీ, రౌడీజం చేసేవారికి కానీ, అరాచకం చేసేవారికి కానీ ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుంచి ఇంకొక లెక్క ఉంటుంది. కాబట్టి మనోహర్ గారు చెప్పినట్టు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మనోహర్ గారు కానీ, మేము కానీ వీటన్నిటి మీద, గంజాయి అమ్మే వాళ్ళ మీద కానీ, రౌడీజం చేసే వాళ్ళ కానీ ఒక ఉక్కు పాదం మోపబోతా ఉన్నాం. కాబట్టి మీరు సర్దుకుంటే మంచిది. తప్పకుండా ఓటింగ్ రోజు ఎవ్వరూ వదలొద్దు. ఇప్పుడు జరగబోయేటువంటి ఎలక్షన్స్ ఇది వర్గాలకు సంబంధించిన కాదు, తరతరాల భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయం. ముఖ్యంగా నేను కానీ, మనోహర్ గారు కానీ వచ్చిన తర్వాత ప్రతి ప్రాంతంలో మంచి రోడ్లు వేసే పని కానీ, ప్రతి ఇంటికి నీరిచ్చే పని కానీ, డ్రైనేజీల సమస్య తీర్చే విధానం కానీ, అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతంలో రైతులకి ఏ విధమైన మేలు జరిగే విధంగా, ఆదాయం పెంచే విధంగా, ఖర్చులు తగ్గించే విధంగా, నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు లేకుండా చేసే విధానం కానీ, లేకపోతే కొత్త ఇండస్ట్రీస్ ఈ ప్రాంతంలో ఏ విధంగా అభివృద్ధి చేయాలో కూడా ఆలోచించి ఢిల్లీలో ఉన్న ప్రతి గల్లీ తిరిగి మీకు కావాల్సిన ఫండ్స్ నా శక్తి మేరకు తీసుకొస్తానని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. కాయసన్పేట వాస్తవ్యులారా, అయ్యలపేట వాస్తవ్యులారా, ఇక్కడ మనమందరం కూడా సమావేశమయ్యాము. ఇప్పుడే ఊరేగింపు కూడా ప్రారంభం అవుతుంది. ఇప్పటికే లేట్ అయింది బాగా. మీ అందరూ కూడా వాళ్ళిద్దరిని గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించండి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. తాడేపల్లి ప్యాలెస్ కనిపించాలి. ఈయన తెలుసు కదా మీకు, అమెరికాలో కుబేరుడు, కానీ ఇక్కడ అతి సామాన్యుడు మన మధ్య తిరుగుతూ ఉన్నాడు ఆయన. అట్లాగే వారు తెలుసు మీకు, ఆనాడు అంతటి సింహాసనం పైన ఒక స్పీకర్గా కూర్చుని సభ గౌరవంగా నడిపినటువంటి వ్యక్తి నాదెళ్ల మనోహర్ గారు. ముద్దుగా ఒకే మాట వాళ్ళిద్దరి గురించి చెప్పి, నేను ఒక చంద్రబాబు గారి గురించి ఒక విషయం చెప్పి నేను సెలవు తీసుకుంటాను, ఎందుకంటే మనకు టైం లేదు కాబట్టి. ఇక్కడ ఈ బురిపాలెం బుల్లోని చూసి మీరందరూ కూడా ముందేమనుకున్నారు, నేనేంటి ఎక్కడి నుంచి వచ్చాడు అనుకోరు. కానీ ఆయన ఇక్కడ రాకముందే అమెరికాలో ఉండే మన ప్రాంతానికి అనేక సేవలు చేశారు, మీకు తెలుసు. ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు, ఎన్టీ రామారావు గారి పేరుతో ఎన్నో కార్యక్రమాలు చేస్తే వారు సంవత్సరాల తరబడి సహకరించారు. ఆ పెమ్మసాని థియేటర్, ఎన్టీ రామారావు గారి సినిమాలు 100 సినిమాలు ఆడటం కోసం ₹1 తీసుకోకుండా ఆయనంతా కూడా సహకరించారు. అంతేకాదు స్కూళ్ళు కట్టించారు, అనేక సంఘ సేవా కార్యక్రమాలు చేశారు. ఈరోజు అందరూ మన్ననలు పొంది ఇక్కడికి వచ్చి మంచి పేరు తెచ్చుకున్నారు చంద్రశేఖర్ గారు. అట్లాగే స్పీకర్ గారు అయినటువంటి మనోహర్ గారు ఎమ్మెల్యేగా కూడా ఇక్కడ ఎంతో మంచి పేరు తెచ్చుకుని మీ మధ్యకు వచ్చి నుంచున్నారు ఇవాళ. కాబట్టి వీరిద్దరిని ఆశీర్వదించి అటు జనసేన పార్టీ తరఫున,
ఇటు తెలుగుదేశం తరఫున బీజేపీ తరఫున 3 పార్టీలు కూటమి మీరు చూశారు. నిన్న బెజవాడ ఎలా జరిగిందో చూశారు, దడదడలాడిపోయింది. అదంతా చూసిన తర్వాత ఇక్కడ నుంచి ఇతర దేశాలు పారిపోవాలనుకుంటున్నారు నాయకులు. ఏది ఏమైనా మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజు మనమంతా కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరచాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే ఆయన ఆంధ్రప్రదేశ్లో జన్మభూమి శ్రమదానం పేరుతో నీరు మీరు పేరుతోటి అలాగే డోక్రా మహిళలను చైతన్యపరిచిన చంద్రబాబు నాయుడు గారు, మన ముందుకు నడిపించిన చంద్రబాబు నాయుడు గారు. దానికి ఉదాహరణ ఏంటో తెలుసా? ఆయన అరెస్ట్ చేసినప్పుడు మనకన్నా ముందు స్పందించిన ఎవరో తెలుసా? ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి మహిళలు పురుషులందరూ కూడా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరిచి మళ్ళీ ముఖ్యమంత్రిగా మనం చూడాలి, మన రాజధానిని తెప్పించుకోవాలి. ఒక్క మాట నేను చెప్తున్నా, గట్టిగా మీరందరూ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. మన రాజధాని ఎక్కడ అంటే అమరావతి అని మీరంతా గట్టిగా అనాలి. మన రాజధాని ఎక్కడ? మన రాజధాని ఎక్కడ? మన రాజధాని ఎక్కడ? జై హింద్. తొందరలోనే కళ నెరవేరబోతుంది. నమస్కారం. ఎందుకంటే ఐతానగర్ లో కూడా మీరు చూశారు ఎటువంటి సంఘటనలు జరుగుతున్నాయో. లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఎన్ఫోర్స్ చేస్తాం మనం. ఇక్కడ ఎవ్వరు కూడా వాళ్ళ లైన్ దాటి పరిధి దాటి వాళ్ళు వ్యవహరిస్తే ఎంతటి వారైనా సరే సహించే పరిస్థితి కాదు. గంజాయి తెనాల్లో గంజాయి విక్రయం ఒక్క వారం రోజులనే దాన్ని మూసివేసే విధంగా ప్రభుత్వం రాగానే ఆ ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే ఎంతో మంది తల్లుల ఆవేదన ఒక మార్పు తీసుకురావాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా బలమైన లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్ చేసి గంజాయి విక్రయం మాత్రం తెనాల్లో వారం రోజుల లోపే మూసివేసే ప్రక్రియ 100% చేస్తామని